ఓకే సార్. కనకరాజు గారు. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే అండి. ఓకే సార్. ప్రభుత్వం వల్ల ప్రభుత్వ రాజముద్రతో ఇవాళ పట్టాదారు పాస్ పుస్తకాలు అనేవి, అలా కాకుండా పాలకులు గత పాలకులు వాళ్ళపై వాళ్ళ ఫోటో పెట్టి మీకు ఇస్తే బ్యాంకులు కూడా ఈ భూమి నీదా జగన్మోహన్ రెడ్డిదా అని అడిగే పరిస్థితి వచ్చింది. ఈ తప్పులన్నీ కూడా అంటే పాలకులకి తెలివి కానీ ఏ పని ఎలా చేయాలో అవగాహన కానీ లేకపోతే జరిగే పనులు అవి. చాలా మంది రైతులు ఆవేదన చెందారు. కూతురు పెళ్లికి బ్యాంకు నుంచి లోన్ తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు వచ్చాయి. అవి కూడా తప్పులు తడక నీ భూమి పక్కవాడి పేరున, పక్కవాడి భూమి ఆ పక్కవాడి పేరున అలా ఇచ్చేసి సరిహద్దు రాళ్ళు పాతటానికి కూడా వేలాది కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి సొంత మనుషులు కాంట్రాక్ట్ ఇచ్చారు. రైతుతో ప్రతి వాళ్ళకి గొడవలు ఉన్నట్టుగానే పంపకాలు జరిగాయి. అలా కాకుండా ఈ రీసర్వే మీ భూమి మీ హక్కు అనే పేరు మీద రీసర్వే చేయించి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మా అధికారులందరూ కూడా కష్టపడి రీసర్వే చేసి మీ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఇస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా తప్పు జరగలేదని మేమేమో అనం. ఎక్కడన్నా జరుగుంటే మిమ్మల్ని మా ప్రభుత్వం ఇది చేసింది అని చెప్పి. కానీ నేను వచ్చి పర్టికులర్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పటికీ కూడా మీరు ఎక్కడ రాజీ పడొద్దు. ఎక్కడన్నా తప్పులు జరిగితే మీ భూమి అనుకున్నంత రాలేదన్నా, మీకు ఏదన్నా ఇంకా దాంట్లో ఇంకా వివాదాలు ఉన్నా మా ఎంఆర్ఓ గారు, మా గ్రామ సిబ్బంది ఉంటారు రెవెన్యూ వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. బాబు మాకు ఎకరం బదులు 60 సెంట్లో వచ్చిందో 70 సెంట్లో వచ్చిందో లేకపోతే ఇంకా వేరే ఇబ్బందులు వచ్చాయో లేకపోతే జరిగిందని ముందు నాకే ఎవరో ఫోటో పెట్టారు. ఆ దారిలో వెళ్తూ అక్కడ రోడ్డు పగిలి ఉండి నీళ్ళు పైకి వస్తుంటే నాకు ఫోటో పెడితే జోనల్ కమిషనర్కి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి మొత్తం అందరికీ కూడా నాకు వచ్చిన ఫోటోని నేను షేర్ చేసి అర్జెంట్కి వెళ్ళి చూడండి అంటే యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడ అటెండ్ అయితే దానికి చిలువలు పలువులు చేసి అంటే ఒక మంచి పనిలో ఒక విషయం చుక్క చల్లటం అన్నమాట. ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మనం అందరికన్నా బాధ్యత అధికారులుగా మీకు, ప్రజాప్రతినిధులుగా మాకు ఉంది. మనం ఎక్కడ కూడా ప్రజలకి కాపలాదారులు వచ్చేసే రకంగా తయారయ్యారు. ఒక 2 మీటర్ల లెంత్ భూమి పగిలితే అక్కడ ఇంత లావు పైప్ లైన్ ఉంది, తువ్వారు, ఫోటోలు తీశారు, పేపర్లో వచ్చింది. ఆ పైప్ లైన్ బరస్ట్ అయ్యి ఎంతో ఫోర్స్గా వెళ్ళి ఆ పైప్ లైన్లో వాటర్ బరస్ట్ అవటం వల్ల తేమకు భూమి పగిలితే ప్రజాప్రతినిధులు కక్కుర్తి పడటం వల్ల కాంట్రాక్టర్ క్వాలిటీ పని చేయలేదంట. మరి ఎవరు కక్కుర్తి పడ్డారో భగవంతుడికే తెలియాలి. అలాంటి వ్యక్తులున్న సమాజం కాబట్టి ఏదో గురివింద గింజలాగా తన కింద నలుపుదానికి తెలియదంటారు. ఇలాంటి దరిద్రమైన సమాజంలో దరిద్రమైన వ్యక్తుల మధ్యలో మనం బతుకుతా ఉన్నాం. అందుకని ఎంఆర్ఓ గారు తప్పు చేయకపోయినా జరిగిందని ముందు నాకే ఎవరో ఫోటో పెట్టారు. ఆ దారిలో వెళ్తూ అక్కడ రోడ్డు పగిలి ఉండి నీళ్ళు పైకి వస్తుంటే నాకు ఫోటో పెడితే జోనల్ కమిషనర్కి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి మొత్తం అందరికీ కూడా నాకు వచ్చిన ఫోటోని నేను షేర్ చేసి అర్జెంట్కి వెళ్ళి చూడండి అంటే యుద్ధ ప్రాతిపదిక మీద అక్కడ అటెండ్ అయితే దానికి చిలువలు పలువులు చేసి అంటే ఒక మంచి పనిలో ఒక విషయం చుక్క చల్లటం అన్నమాట. ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మనం అందరికన్నా బాధ్యత అధికారులుగా మీకు, ప్రజాప్రతినిధులుగా మాకు ఉంది. మనం ఎక్కడ కూడా ప్రజలకి కాపలాదారులు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో భాగంగా పెదగాడి గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశాం. ఇది ఒక మంచి కార్యక్రమం. గతంలో పాలకులు, గత ప్రభుత్వ పాలకులు ఈ రైతు పట్టాదారు పాస్ పుస్తకం మీద రాజముద్ర ఉండాలి కానీ
వారి సొంత ఫోటోలు వేసుకుని ఎవరన్నా మన తాత మన తండ్రి మనకు భూమి ఇస్తే అది మన ఫోటో ఉండాలి, బ్యాంకు లోన్ ఇవ్వాలన్న ఎలిజిబిలిటీ కోసం. మరి వాళ్ళ భూమికి వీళ్ళు ఎలా హక్కుదారులు అయ్యారో తెలియని విధంగా ఒక అవగాహన రాహిత్యంతో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ముద్రిస్తే బ్యాంకులు కూడా లోన్ ఇవ్వడానికి నిరాకరించాయి. అలాగే సరిహద్దు రాళ్ళు పాతటానికి కూడా వేల కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ పార్టీ కలర్ వేసుకుని ఆ రాళ్ళ మీద వాళ్ళు చేసిన నేపథ్యం మనం చూసాం. ఇవన్నీ అరికట్టడానికి అయినప్పటికీ కూడా తప్పులు తడక ఒకరి భూమి ఇంకొకరికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేసిన వైనం మనం చూసాం. ఇవన్నీ కరెక్ట్ చేసి చాలా పద్ధతిగా ఫీల్డ్కి ఆఫీసర్స్ని పంపించి రైతులను దగ్గర పెట్టుకుని తయారు చేసిన లిస్టు ప్రకారం పట్టాదారు పాసు పుస్తకం రాజముద్రతో ఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఫోటోలు లేకుండా రైతు హక్కుదారుడి ఫోటోతో ఇవ్వటం జరుగుతూ ఉంది. 434 మంది రైతులుంటే 417 మందిని గుర్తించి ఈ రోజున పాస్ పుస్తకాలు రెడీ చేసాం. అవే ఈరోజు పంపిణీ చేశాం మీ అందరి సమక్షంలో. అయినప్పటికీ రైతులను కూడా మళ్ళీ కోరా, ఇప్పుడు కూడా ఏదన్నా ఎక్కడన్నా ఒకటి అరా తప్పు జరుగుంటే మా అధికారుల దగ్గర దాన్ని కరెక్ట్ చేయించుకుని తీసుకోమని చెప్పి మా అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చా. ఏ రైతైనా కూడా ఇంట్లో పడుకుని దాని మీద లోన్ తెచ్చుకోవాలన్నా అమ్ముకోవాలన్నా రిజిస్టర్ ఆఫీస్కి కూడా వెళ్లకుండా జరిగే ప్రక్రియ మేము చేయబోతా ఉన్నాం. ఇది ఒక బృహత్తరమైన అవకాశం. రైతు ప్రభుత్వం, రైతులను ఆదుకునే ప్రభుత్వం, ఎవరి భూమికి వాళ్ళే హక్కుదారులుగా ఉంచే ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కానీ ఇస్తున్న ఈ సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం.